టీజీపీఎస్సీ గ్రూప్ 1 హిట్ 3కి సంబంధించిన టెస్ట్ సిరీస్ 25th August 2024 నుంచి మొదలు పెడుతున్నాం. సెక్షనల్ టెస్టులు 15 ఉంటాయి, ఫుల్ పేపర్ టెస్టులు 6 ఉంటాయి, ఎస్ఏస్ 25 ఉంటాయి. మొత్తం మీద 21 గ్రాండ్ టెస్టులు ఉంటాయి. 1 జనరల్ ఎస్ఏ ఇన్ ఎవ్రీ సెక్షనల్ టెస్ట్, 250 పేజ్ సెక్షనల్ మెటీరియల్, 50 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ సెక్షన్ ఇన్ అడిషన్ టు ద మెటీరియల్ టు ద 21 టెస్ట్స్. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈ క్రిందున్న లింక్ని క్లిక్ చేయండి. I'm very thankful to be part of this HIT program to KP sir especially. సో ఈ హిట్ ప్రోగ్రాము హిట్ ఇలాంటి ఇందాక భరత్ సార్ చెప్పినట్లు ఇలాంటి ఇన్నోవేటివ్ థాట్స్తో సార్ మా చేత ఫీట్స్ కొట్టించడం అన్నది కొత్త ఏం కాదు మాకు. సో ఇలాంటి ఫీట్స్ గతంలోనూ చేసాం అండ్ దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వీఆర్ హ్యావింగ్ దట్ సోలర్ సక్సెస్ స్టోరీ ఇన్ అమాంగ్ ఆల్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే సార్ ఆ ఇన్నోవేటివ్ థాట్స్ చేసి వాటిని మా ద్వారా ఎగ్జిక్యూట్ చేయించడంలో కూడా మమ్మల్ని సక్సెస్ చేయించి సార్ కూడా సక్సెస్ అయ్యి మిమ్మల్ని కూడా సక్సెస్ చేపిస్తూ ఉండడం అన్నది మనందరికీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఇండికేషన్. కమింగ్ టు మీ ప్రిపరేషన్, ఈ గ్రూప్ 1 ఇప్పుడు ఇలా చదవాలి అలా చదవాలి ఆ టాపిక్ చదవాలి అని చెప్పుకునే సమయం కాదు ఇది. కాబట్టి ఆల్రెడీ ఏం చదవాలి ఎలా చదవాలి అన్న విషయంలో ఆల్రెడీ చాలా ముందుకెళ్ళిపోయారు. మళ్ళీ ఏం చదవాలి ఎలా చదవాలి అని రిఫార్మ్ చేసుకుని సంస్కరించుకునే టైం కాదు ఇది. సో కాబట్టి మీరు చదివినది కరెక్టే, మీరు కరెక్ట్ దారిలోనే వెళ్తున్నారు, మీరు కరెక్ట్ ప్యాటర్న్లోనే చదువుతున్నారు, మీరు చదువుతున్న విధానం కరెక్టే అన్న విషయం ముందు మీరు బాగా దృఢంగా నమ్మాలి. అలా నమ్మిన తర్వాత మీకు సక్సెస్ కనిపిస్తుంది. సో బీ దట్ ఇన్ దట్ పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పాజిటివ్ ధోరణిలో మీరు ఉండాలి. మీరు చదువుతున్నటువంటి అంటే దెర్ ఈజ్ నో ఓన్లీ వన్ రూట్ ఫర్ సక్సెస్. ఎప్పుడైనా సక్సెస్కి ఒకే రూట్ ఉండదు, దెర్ విల్ బి మల్టిపుల్ రూట్స్. ఒక్కొక్కరు ఒక విధానాన్ని ఎంచుకుంటారు, మీరు కూడా రకరకాల విధానాలను ఎంచుకొని ఉంటారు. సో ఏమైనా మీరందరూ కూడా మంచిగా సక్సెస్ సాధించాలి, మీ ప్యాటర్న్స్ మీ విధానాలన్నీ కరెక్ట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ టైం ఎలా యూజ్ చేయాలి, జాగ్రఫీ ఎలా డీల్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఎలా డీల్ చేయాలి. సో ఇది చాలా పెద్ద క్వశ్చన్, చాలా వేగ్ క్వశ్చన్. సో మనం దీనికి దాదాపుగా ఒక 5x2 10 రోజుల పాటు సెషన్స్ చూసాం. ఏం లేదు, నేను కొన్ని ఏరియాస్ని చెప్పాను. జియోగ్రఫీ మిగతా సబ్జెక్ట్స్ లాగా కాకుండా జియోగ్రఫీ అన్నది చాలా వేగ్ సబ్జెక్టు. అంటే కనిపించిన ఎలిమెంట్స్ అన్నీ కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉంది. ఒరిజినల్గా చెప్పాలంటే యూపీఎస్సీలో కూడా లేదంత సిలబస్. యూపీఎస్సీ మెయిన్స్లో కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ అలా కాదు, మొత్తం అగ్రికల్చర్లో WTO రోల్ కూడా ఇచ్చేసినారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రోల్. అక్కడ ఎకానమీలో చదివేది, అక్కడ సెక్యూరిటీలో చదివేది, అక్కడ యూపీఎస్సీలో సెక్యూరిటీలో స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా అని ఒక టాపిక్ ఉంటుంది, అది కూడా తీసుకొచ్చి స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. WTO అని ఎకానమీలో ఉంటుంది, అక్కడ మనకు అగ్రికల్చర్ పర్స్పెక్టివ్, అది కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడ అగ్రికల్చర్లో ఇరిగేషన్ ప్యాటర్న్స్, సూక్ష్మ నీటి సేద్యము ఇవన్నీ ఉంటాయి, అగ్రికల్చర్ని కూడా తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇంత వాస్ట్ సబ్జెక్ట్ని మనం హ్యాండిల్ చేయడం అంటే చాలా ప్రిసైజ్డ్గా ఏవైతే కోర్ ఏరియాస్ ఉన్నాయో, బేసిక్ థీమ్స్ ఉన్నాయో వాటిని ఫోకస్ చేసుకొని చదువుకోవాలి. సో ఓవరాల్గా గంపగుత్తగా మొత్తం సిలబస్ మీద పడి సిలబస్ అంతా అటాక్ చేయడం అన్నది ఈ టైంలో మంచిది కాదు. లోన్ వోల్ఫ్ అటాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్కటిగా ట్యాకిల్ చేయండి, ఒక్కొక్క కీవర్డ్ని తీసుకొని ట్యాకిల్ చేయండి. మొత్తం సిలబస్ అంతా భర్తీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఒక ఏరియా తీసుకున్నప్పుడు దానిలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేస్తే ఎన్విరాన్మెంట్ అండ్ జియోగ్రఫీ విషయంలో మీకు బాగా సక్సెస్ వస్తుంది. సో ఈ హిట్లో ప్రోగ్రామ్, ఈ హిట్ బ్యాచ్లో నేను భాగస్వామ్యమైనందుకు అండ్ మీ సక్సెస్లో మేము కూడా పాత్ర తీసుకుంటున్నాను, ఎస్పెషలీ మీ ఇండివిజువల్లీ నేను పాత్ర తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మీకు అందరికి కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.